హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. బేసిక్గా మన హ్యూమన్ మైండ్కి ఆ హ్యూమన్ బ్రెయిన్కి అత్యద్భుతమైన శక్తి ఉంది. ఇట్స్ ట్రూ. అంతకంటే అత్యద్భుతమైన శక్తి ఇంకొక దానికి ఉంది. అదేంటి అంటే బిలీఫ్. దీన్ని నిరూపించడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక డాక్టర్ ఉండేవారు ఒకప్పుడు. ద ఫేమస్ అండ్ గ్రేటెస్ట్ డాక్టర్ ఆయన నార్మన్ కాజిన్స్ అనే డాక్టర్. ఒకప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటి అంటే మెడికల్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ని తీసుకొని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, 50 మెంబర్స్ గ్రూప్ 1, 50 మెంబర్స్ గ్రూప్ 2. వాళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేసి గ్రూప్ 1 వాళ్ళకి రెడ్ కలర్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 వాళ్ళకి గ్రీన్ కలర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. గ్రూప్ 1 వాళ్ళకి రెడ్ కలర్ ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఇది సెడేటివ్ టాబ్లెట్. ఇది వేసుకున్న వాళ్ళకి నిద్ర మత్తు వస్తుంది, మైండ్ అంతా కామ్గా అయిపోతుంది, నిద్రలోకి జారుకుంటారు అని చెప్తారు. గ్రూప్ 2 వాళ్ళకి స్టిమ్యులెంట్స్ అనే ట్యాబ్లెట్ ఇది వేసుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉత్సాహంగా తయారవుతారు అని చెప్పడం జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో కొద్దిసేపటి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రూప్ 1 వాళ్ళు అందరూ కూడా రెడ్ కలర్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు 99% వాళ్ళు అందరూ కూడా నిద్రమత్తుగా ఉంటారు. నిద్రలోకి వెళ్ళిపోతూ ఆ స్టేజ్లో ఉంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. సో గ్రూప్ 2 వాళ్ళు గ్రీన్ కలర్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఉల్లాసంగా యాక్టివ్గా ఉంటారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే యాక్చువల్గా గ్రూప్ 1 వాళ్ళకి ఇచ్చింది సెడేటివ్ ట్యాబ్లెట్ కాదు, యాక్చువల్గా అది స్టిమ్యులెంట్ ట్యాబ్లెట్. గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చింది ఉత్సాహంగా ఉల్లాసంగా అయ్యే ట్యాబ్లెట్ కాదు, అది నిద్ర వచ్చే ట్యాబ్లెట్, సెడేటివ్ ట్యాబ్లెట్ ఇచ్చారు. సో ఇక్కడ మరి రిజల్ట్ ఎందుకు ఆ విధంగా వచ్చింది అంటే అక్కడ ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది ఎవరు అంటే ఫేమస్ అండ్ గ్రేటెస్ట్ డాక్టర్ నార్మన్ కజిన్స్ అనే డాక్టర్ ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు అనే బిలీఫ్. లోపలికి కెమికల్ వెళ్ళింది, బట్ నిద్ర మత్తు ఉన్న ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉల్లాసంగా తయారయ్యారు. ఉల్లాసంగా యాక్టివ్ని ఇచ్చే ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు నిద్ర మత్తులోకి వెళ్ళిపోయారు. సో మనం దేన్నైతే నమ్మితే దానికి తగ్గట్టుగా మన మైండ్ మన లైఫ్ని క్రియేట్ చేస్తుంది.